హలో ఫ్రెండ్స్, ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు 9th చాప్టర్ అడగండి ఇవ్వబడును స్టార్ట్ చేద్దాం. ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్, సీక్ అండ్ ye షెల్ ఫైండ్, నాక్ అండ్ ఇట్ షెల్ బి ఓపెన్ unto you. For everyone that is asked shall receive, and that seeketh shall find it. Unto him that knocketh it shall be opened. అడగండి ఇవ్వబడును, వెతకండి అది మీకు దొరుకును, తట్టండి అది మీకు తెరవబడును. ప్రతి ఒక్కరూ అడిగినదే పొందుతారు, ఏది వెతికితే దానినే కనుగొందురు, దేనికోసం తడితే అది తెరవబడుతుంది. ఇది బైబిల్లో చెప్పిందన్నమాట. జీసస్ చెప్పిన మహాపరివాక్యాలు ఇవి. జీసస్ క్రైస్ట్ ఒక అవతార పురుషుడు, లోక సంరక్షకుడు, దైవ సందేశకుడు. అవతార్ అధ్యాయంలో జీసస్, శ్రీకృష్ణ, బుద్ధుడు, మహావతార్ బాబాజీ, జరాతృష్ట వంటి అవతార పురుషులను మనం తెలుసుకున్నాం. ఎవరు ఏది అడిగితే అదే ఇవ్వబడుతుంది. ఎవరు దేనికోసం వెతుకుతారో దానినే కనుగొంటారు. ఎవరు దేనికోసం హృదయం తలుపు తడతారో అది మాత్రమే వారికి తెరవబడుతుంది. ఒకరు ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగితే అది ఇవ్వబడుతుంది. మరొకరు ప్రధానమంత్రి పదవి కావాలని అడిగితే అదే ఇవ్వబడుతుంది. ఇంకొకరు ధీరూభాయి అంబానీ వలె ధనుకుడి కావాలి కోరుకుంటే అదే ఇవ్వబడుతుంది. ఇంకొకరు సచిన్ టెండూల్కర్ మాదిరిగా గొప్ప క్రికెటర్ కావాలని కోరుకుంటే అదే ఇవ్వబడుతుంది. ఇంకొకరు తాను యోగి, జ్ఞాని కావాలని అడుగుతాడు, అదే ఇవ్వబడుతుంది. ఎవరు ఏది అడుగుతారో అదే ఇవ్వబడుతుంది. ఐన్స్టీన్, న్యూటన్, మేడం క్యూరీ, ఏపీజే అబ్దుల్ కలాం ఏది అడిగారో అవే ఇవ్వబడింది. వారు అడిగినవి ఇవ్వబడినవి. మదర్ తెరిసా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా మొదలైన వారు ఏది అడిగారో అదే ఇవ్వబడింది. ధీరుభాయ్ అంబానీ, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, జామ్కా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఏది అడిగారో అదే ఇవ్వబడింది. హిట్లర్, బిన్ లాడెన్, స్మగ్లర్ వీరప్పన్ ఏవి అడిగారో అవే ఇవ్వబడినవి. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, నిసర్గదత్ మహారాజ్, స్వామి యుక్తేశ్వర్ గిరి మొదలైన వారు ఏవి అడిగారో అవే ఇవ్వబడింది. సో మనం ఎటువంటి వాళ్ళని చూసినా కూడా వాళ్ళు ఇంటర్నల్ గా ఏదైతే కావాలని కోరుకున్నారో అదే వాళ్ళకి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏవి అడగబడినవో అవే ఇవ్వబడును, ఏవి ఎదుగుతున్నారో అవే కనుగొంటారు, వేటి కోసం తలుపు తడుతున్నారో అవి మాత్రమే తెరవబడును. సో మనం మన మనసులో ఏదైతే కోరుకుంటున్నామో అదే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. జై పాతాళ భైరవి, నరుడా ఏమిటి నీ కోరిక. ఇది పాతాళ భైరవి సినిమాలో మనందరము చూసి ఉంటాం. దాని నుండి మనం పొందే సందేశం ఏంటి? పాతాళ భైరవి అంటే ఒక దేవత. మనం దేవతని మనం అడగాలి. ఏమి వాంఛిస్తున్నామో, ఏది ఆశిస్తున్నామో, ఏది కోరుకుంటున్నామో చాలా స్పష్టంగా, క్లియర్గా తెలుసుకొని ఖచ్చితంగా ఇది కావాలి అని నిర్ణయించుకుని అడగాలి. పాతాళ భైరవి అంటే అంతర్ప్రపంచం, ఇన్నర్ వరల్డ్ అని ఇక్కడ అన్వయించుకుంటున్నాం. పాతాళ భైరవికి సర్వశక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది పెద్ద కోరిక, చిన్న కోరిక అనేది పాతాళ భైరవికి ప్రస్తుతం. సో ఆ సినిమాలో ఎగ్జాంపుల్తో నరుడా నీ కోరిక ఏంటి అని అడుగుతున్నారు కదా. సో అది ఏంటి అంటే మన ఇంటర్నల్ గా, మన ఇన్నర్ వరల్డ్ గా ఏమైతే అడుగుతామో మన అంతర్ప్రపంచాన్ని అదే మనకి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనం ఏది అడిగినా పాతాళ భైరవి అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అయితే ఎలా అడగాలి, ఏ విధంగా అడగాలి, ఏ విధంగా మన కోరికని మన సబ్ కాన్షియస్ మైండ్కి తెలియచేయాలి అనే విషయాలను ఈ పుస్తకంలో మనం చర్చించుకుంటూ ఉన్నాం. నరుడా ఏమిటి నీ కోరిక అంటే మనం ఏదైనా సరే కోరుకోవచ్చు. కోరిక పెద్దదా, చిన్నదా అనేది మన కాన్షియస్ మైండ్ పరిధిలోనే నిర్ణయించుకుంటున్నాం. కానీ పాతాళ భైరవి మాత్రం ఏది అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. రాకుమారి కావాలా, రాకుమారుడు కావాలా, కొరడా దెబ్బలు కావాలా, విస్తారమైన సంపద కావాలా, పేదరికం కావాలా, మంచి ఆరోగ్యం కావాలా, అనారోగ్యము మరి జబ్బులు కావాలా, ఒంటరితనం కావాలా, మంచి మానవ సంబంధాలు కావాలా, ఆధ్యాత్మిక పురోగతి కావాలా, ఏది కావాలి, ఏమిటి నీ కోరిక. నరుడా ఏమిటి నీ కోరిక.
మన కోరిక ఏమిటో చాలా స్పష్టంగా, ఖచ్చితంగా తెలిసుండాలి. అప్పుడే మనం అంతర్ప్రపంచానికి తెలియచేయగలం. ఈ పుస్తకంలో పాతాళ భైరవికి మన లక్ష్యాలు, సంకల్పాలు, ఆకాంక్షలు, కోరికలు, వాంఛలు ఎలా తెలియచేయాలో చాలా అభ్యాసాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాం. మన శక్తి స్థాయిలు, మన గుణములు, మన ఆధ్యాత్మిక శక్తికి అనుగుణంగా మనలోని పాతాళ భైరవికి మన లక్ష్యాలను, సంకల్పాలను తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణంగా అందరికీ జరుగుతున్నదే. అయితే పాతాళ భైరవికి అంతే అంతర్ప్రపంచానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కనుక, ఎలాంటి గొప్ప కోరికలైనా సిద్ధింపచేస్తుంది కనుక, అత్యున్నతమైన లక్ష్యాలను, సంకల్పాలని మాత్రమే మన అంతర్ప్రపంచానికి తెలియచేద్దాం. ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా ఈ 2 ఒకటేనని గుర్తుంచుకోవాలి. ఎటువంటి లక్ష్యాలు, సంకల్పాలు అయినా సరే, అవి మన శ్రేయస్సుకి, లోక శ్రేయస్సుకి మంచివే అని అనిపించినప్పుడు పాతాళ భైరవిని అడుగుదాం. మనస, వాచ, కర్మణ మంచి కర్మలు అనిపించినవి నెరవేరినప్పుడు జీవితం ఆనందమయంగా ఉంటుంది. సో, ఇప్పుడు ఊరికే పాతాళ భైరవి అని చెప్పి ఆ సినిమాలో డైలాగ్‌తో దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ, సో, బేసిక్‌గా ఏంటంటే మన అంతర్ప్రపంచానికి, ఇన్నర్ వరల్డ్‌కి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఇంతకుముందు మనం ఎక్సర్‌సైజెస్ చేసినట్లే చాలా మనకి ఏది కావాలో దానిలో క్లారిటీ కావాలి. సో, దాన్ని మన ఇన్నర్‌తో చెప్తూ ఉంటే మన శక్తి స్థాయిలు, మన గుణములని బట్టి మన ఎంత ఎమోషన్ విజువలైజేషన్‌తో దానికి అందజేస్తామో అప్పుడు అవి నెరవేరుతాయి అని చెప్తున్నారనమాట. సో, మళ్ళీ ఇక్కడేమన్నారంటే అవి లోక శ్రేయస్సుకి, మన శ్రేయస్సుకి మంచివయినప్పుడే మనం దాంతో మన ఇన్నర్ వరల్డ్‌కి చెప్తాము. ఎందుకు అంటే అవి మంచి కర్మలు అయినప్పుడు అందరి జీవితము చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి. అంతర్ప్రపంచం ఏది అడిగినా ఇస్తుంది. అయితే ప్యాకేజీ రూపంలో ఇవ్వబడును. బిన్ లాడెన్ ఏది వాంఛించాడో అది ఇవ్వబడింది. దాంతో పాటు ప్యాకేజీ రూపంలో ఇవ్వబడింది. ఏది అడగకుండా ఇవ్వబడదు. కర్మలు, కర్మల ఫలితాలు, కర్మల తాలూకు పర్యవసానాలు, కర్మల నుండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవటం అనేది ప్యాకేజీ. సో, ఏంటి మనం ఏదైతే అడుగుతున్నామో దాంతో పాటు ఒక ప్యాకేజ్ వస్తున్నది అన్నారు కదా! ప్యాకేజ్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే అడుగుతున్నామో దానికోసం చేసే పనులు కానీ, ఆ పనుల ద్వారా వచ్చే రిజల్ట్స్ కానీ, ఆహ్, ఆహ్, దాని ద్వారా మనం ఈ పని చేస్తుంటే దానివల్ల కొంచెం సైడ్‌గా ఆటోమేటిక్‌గా వేరే పని కూడా జరుగుతూ ఉంటుంది గదా! దానివల్ల కానీ, ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మనం నేర్చుకునే స్పిరిచ్యువల్ నాలెడ్జ్ కానీ, ఇవన్నీ కూడా ప్యాకేజ్‌లో పార్ట్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. కేవలం కోరుకోవటమే కాదు, ఆ కోరికకు సంబంధించిన ఫలితాన్ని, పర్యవసానాన్ని ఆధ్యాత్మిక పాఠాలతో సహా ఇవ్వబడుతుంది. బిన్ లాడెన్ అడిగినా, హిట్లర్ అడిగినా, డొనాల్డ్ ట్రంప్ అడిగినా, మహాత్మా గాంధీ అడిగినా, నెల్సన్ మండేలా అడిగినా, సచిన్ టెండూల్కర్ అడిగినా, ఎవరు ఏది అడిగినా పాతాళ భైరవి ఇస్తుంది. అందరి అంతర్ప్రపంచంలోనూ ఉన్నది ఒకటే చైతన్య శక్తి. ఒకటే ఆత్మశక్తి. ఉద్ధరేదాత్మ ఆత్మానం అంటే ఆత్మను ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉద్బోధించాడు కదా! అందరి కోరికలు నెరవేర్చబడతాయి. ఆత్మశక్తికి అవధులు అంటూ ఏవీ ఉండవు. బిన్ లాడెన్‌ను ఉదాహరణగా తీసుకోండి. అతని కోరిక అమెరికాని అల్లకల్లోలం చేయడం. అమెరికాను తామే ప్రపంచంలో చాలా శక్తివంతమైన సైనిక శక్తి అనే కండకావరాన్ని తగ్గించటం అనేవి బిన్ లాడెన్ కోరికలు. ప్రపంచంలోని దేశాలన్నీ ఏకమై అమెరికాను సైనిక పరంగా పోరాడి గెలవవలెను. కానీ బిన్ లాడెన్ అనే వ్యక్తి అమెరికాని భయపడేటట్లు చేశాడు. బిన్ లాడెన్‌లోని పాతాళ భైరవి అంటే ఆత్మశక్తి ఆ పనిని నెరవేర్చింది. కోరిక మంచిదా? చెడ్డదా? చిన్నదా? పెద్దదా? అనే విషయం ఈ పాతాళ భైరవికి అంటే అంతఃశక్తికి అనవసరం. నరుడా ఏమిటి నీ కోరిక? అని అది ఎలాంటిదైనా సరే సిద్ధింపచేస్తాను అంతవరకే ఈ పాతాళ భైరవి నెరవేరుస్తుంది. బిన్ లాడెన్‌ను అమెరికా వెంబడించి సంహరించడం అనేవి ఆ కోరికతో పాటు వచ్చిన ప్యాకేజ్. మంచి కోరికలు అడిగినప్పుడు జీవితంలో ఆనందాన్ని, ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాం. చెడ్డ కోరికలు అడిగినప్పుడు జీవితంలో దుఃఖాన్ని, ఆధ్యాత్మిక పాఠాలను పొందుతాం. ఏది అడిగినా పాతాళ భైరవి నెరవేరుస్తుంది. చాలా స్పష్టంగా, క్లియర్‌గా అడగటం, అత్యున్నతమైన లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఏర్పరచుకోవటం వంటివి మన కాన్షియస్ మైండ్ పరిధిలో మనం చేసుకోవాల్సిన ఉంది.
ఏది కోరుకోవాలి, ఏ ఏ లక్ష్యాలు, సంకల్పాలు కలిగి ఉండాలి అనేవి మనమే ఎంచుకోవాలి. ఈ పనిని మనం ఎవరూ చేసి పెట్టరు. సో, ఎటువంటి లక్ష్యాలు చేయాలి అనేది మాత్రం మనలో మనకి చాలా క్లారిటీ కావాలి. సో, అది ఒకవేళ మంచి లక్ష్యం అయ్యుంటే కనుక దాని ద్వారా మనం ఆనందాన్ని పొందుతాము. మనం స్పిరిచ్యువల్‌గా కూడా ఎదుగుతాము. అదే కనుక ఆహ్, రాంగ్‌గా డెసిషన్స్ తీసుకొని రాంగ్ గోల్స్ పెట్టుకుంటే కనుక దాని ద్వారా మనకి ఆహ్, ఈ ఇబ్బందులు పాలవుతాము. అలానే స్పిరిచ్యువల్‌గా మనము పాఠాలు నేర్చుకోవాల్సుంటుంది అని చెప్తున్నారనమాట. ఈ ప్రపంచం తనంతట తానుగా ఏది ఇవ్వదు. మనకి ఏమి కావాలో ఈ ప్రపంచం నుండి ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందాలి. గంగా నది, కృష్ణా నది, గోదావరి కోట్ల సంవత్సరాల నుండి ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ నదులు వాటంతట అవి మన పంట పొలాల్లోకి, మన ఇళ్ళలోకి రావు. ఆ నదుల నీరుని మనమే తెచ్చుకోవాలి. అందుకు ప్రయత్నం, సాధనం, కృషి చేయవలసి ఉంది. పాతాళ భైరవి గ్యారేజ్. ఇక్కడ అందరి కోరికలు నెరవేర్చబడును. మంచివైనా, చెడువైనా, చిన్నవైనా, పెద్దవైనా, శుభ్రమైనవి అయినా, అశుభ్రమైనవైనా, ని నిర్మాణాత్మకం అయినా, వినాశాత్మకం అయినా, అవి ఏ కోరికలైనా సరే పాతాళ భైరవి నెరవేరుస్తుంది. అయితే ఎలాంటి కోరికలు అడగాలి అనే విషయం మనం కలిగి ఉన్న ఆధ్యాత్మిక శక్తిపై ఆధారపడి ఉంటుంది. సో, మనకి అంటే మనం గోల్స్ పెట్టుకోవటానికి కూడా అవి ఎంత మంచివి పెట్టుకోగలము, ఎంత పెద్దవి పెట్టుకోగలము అనేవి మనకున్న ఎనర్జీ లెవెల్స్‌ని బట్టి. సో, మనకు కనుక ఆధ్యాత్మిక శక్తి ఎక్కువుంటే కనుక మన గోల్స్ కూడా చాలా పెద్దగా పెట్టుకుంటాము. అదే కనుక మనకి తక్కువ స్థాయిలో మన ఎనర్జీ లెవెల్స్ తక్కువలో ఉంటే కనుక మన ఆహ్, పెట్టుకునే గోల్స్ కాస్త తక్కువలో ఉంటాయి అని చెప్తున్నారనమాట. యువర్ విష్ ఈజ్ మై కమాండ్. మీ యొక్క కోరికే నా ఆజ్ఞ. మనం ఏమి వాంఛిస్తున్నాం అనేది చాలా ఖచ్చితంగా, స్పష్టంగా నిర్ధారించుకుని అంతర్ప్రపంచానికి తెలియజేయవలసి ఉంది. అంతర్ప్రపంచానికి ఎలా తెలియచేయాలనే విషయంపై 30కి పైగా అభ్యాసాలు ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. సో, ఇప్పటి వరకు చాలా చాప్టర్స్ చదివాం కదా! ఎక్సర్‌సైజెస్. మనం ఏదైతే అనుకుంటున్నామో అది మేనిఫెస్ట్ చేసుకోవటం కోసం మన ఇన్నర్ వరల్డ్‌కి దాన్ని ఎలా చెప్పాలి అని. సో, దాని గురించి మళ్ళీ చెప్తున్నాననమాట. ఆత్మశక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేనే లేదు అన్న విషయాన్ని అనేక సార్లు ఈ పుస్తకంలో చర్చించుకుంటూ ఉన్నాం. అంతర్ప్రపంచము లేదా సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇవ్వటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మన కోరికలను, వాంఛలను, లక్ష్యాలను, సంకల్పాలను ఊహాశక్తి లేదా భావనాశక్తి ద్వారా అంతరంగ ప్రపంచానికి తెలియచేయాలి. సో, ఎలా తెలియచేయాలి అంటున్నారంటే, మనకు ముందు ఏదో ఒక గోల్స్ పెట్టుకోవాలి. దాన్ని మనం ఎమోషన్స్‌తోనూ ఇమాజినేషన్స్‌తోనూ మన ఇన్నర్ వరల్డ్‌కి తెలియచేయాలి. ప్రతి మనిషి తన జీవితంలో ఏమి కావాలో తన ఆత్మనిధి నుండి పొందవలసి ఉంది. బాహ్య ప్రపంచంలో ఎవ్వరిని అడగగలం. ఈ ప్రపంచం, ఈ ప్రకృతి ఎవరి ఏది అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అయితే నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా, నిర్దిష్టంగా ఈ ప్రపంచాన్ని అడగాలి. ఎలా అడగాలి అనే విషయాలపై ఊహాశక్తి అధ్యాయంలో చాలా వివరంగా చర్చించుకున్నాం. సో, మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నారంటే, మనకి ఏది కావాలో అది దానిలో మాత్రం చాలా క్లారిటీ కావాలి. చాలా స్పెసిఫిక్‌గా మనకేది అంటే, నాకు అంటే ఒక ఇల్లు కావాలి అని కాకుండా, ఎటువంటిది దాని స్పెసిఫికేషన్స్ ఏంటి? అది ఎక్కడుండాలి? అందులో ఏమేముండాలి? అలా చాలా స్పెసిఫిక్‌గా దాని మీద క్లారిటీ ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. జీవితంలో ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదురైనా సరే, ఎలాంటి అనారోగ్యం, జబ్బు ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సంబంధాలు, సమస్యలు ఎలాంటివైనా సరే, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, మానవ సంబంధ సమస్యలు ఎలాంటివైనా సరే, వాటిని పరిష్కరించడానికి, అడిగిన వాటిని అన్నింటినీ ఇవ్వటానికి అంతర్శక్తి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. సో, అంటే ఇది మనకేదైనా కోరికలు తీర్చుకోవటానికే కాదు. అది హెల్త్ ఇష్యూస్ అయినా సరే, రిలేషన్స్‌లో ఉన్న ఏదైనా ఇబ్బందులైనా సరే, ఏదైనా సరే లేదా మానసిక సమస్యలైనా ఆహ్, ఏదైనా సరే మనము మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, అది చక్కగా దాని నుంచి బయటకొచ్చేలాగా మనం కనుక ఇమాజినేషన్ చేసుకొని, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో కనుక మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలియచేయగలిగితే, అది తప్పకుండా నెరవేరుతుంది అంటున్నారు. నథింగ్ కమ్స్ ఫ్రమ్ వితౌట్.
ఆల్ థింగ్స్ కమ్ ఫ్రమ్ వితిన్, ఫ్రమ్ ద సబ్ కాన్షియస్ మైండ్, ఫ్రమ్ ద సోల్. బాహ్యంగా మీరు ఏది అడిగినా, ఇన్ని ఆర్తనాదాలు చేసినా ఇవ్వబడదు. లోపల ఏదైతే ఉంటుందో బయట కూడా అదే ఇవ్వబడును. లోపల లేనిది ఏది బయట కూడా ఉండదు. అన్నీ మనం అడిగిన అన్నీ లోపల నుండే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఆత్మ ఇవ్వబడుతుంది. ఒక పెళ్లి కాని యువతి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంబంధాలు వెతికినా పెళ్లి సంబంధం కుదరట్లేదు. అందుకు గల కారణం బాహ్యంగా లేదు. ఎందుకు పెళ్లి కుదరటం లేదో, ఎందుకు పెళ్లి కావటం లేదో వాటికి గల కారణాలు ఆమె అంతరంగంలోనే ఉన్నాయి. పెళ్లి అయినట్లు, పెళ్లి జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో సహా ఆమె తన ఊహాశక్తితో కలలు కన్నట్లయితే అప్పుడు ఈ విశ్వము మహాప్రకృతి ఆమె కోరికను నెరవేరుస్తుంది. పెళ్లి కాని ఎంతో మంది యువతీ యువకులు కౌన్సిలింగ్ తీసుకుని 100% సక్సెస్ అయ్యారు. మనం లోక శ్రేయస్సు కోసం ఉంటున్నప్పుడు మన ఆలోచనలు, ఆచరించే కర్మలు లోక శ్రేయస్సు కోసమే అయినప్పుడు ప్రకృతి అన్నింటినీ సమకూరుస్తుంది. మహాయోగులు, మహాజ్ఞానులు తమకంటూ స్వార్థపూరితమైన లక్ష్యాలు, సంకల్పాలను కలిగి ఉండరు కనుక వారి విషయంలో ప్రకృతి అన్ని వనరులను సమకూరుస్తుంది. ఈ ప్రకృతి వారి ద్వారా లోక కళ్యాణకారకమైన కార్యాలను చేపడుతుంది. సో మనకి ఏదైనా జరగట్లేదు అని అనుకుంటున్నాము అంటే అది జరిగినట్లుగా మనం ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఇన్నర్తో కనెక్ట్ అయ్యి అది జరిగినట్లుగా ఊహించుకోవటం లేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా అది కావాలని కోరుకోవటం లేదు. అందువల్లనే అది బయట జరగట్లేదు అని చెప్తున్నారు అనమాట. కర్మలు చేయకుండా క్షణం మాత్రం కూడా ఎవ్వరూ ఉండరు కనుక ఎవ్వరూ కర్మలుగా ఉండలేరు. కనుక మహాయోగులు, మహాజ్ఞానులు కూడా లోక శ్రేయస్సు కోసం లక్ష్యాలను, సంకల్పాలను కలిగి ఉంటారు. మామూలు మనుషులు తమ కోసం, లోక కోసం లక్ష్యాలను, సంకల్పాలను కలిగి ఉంటారు. మహాయోగులు, మహాజ్ఞానులు మటుకు తమ లక్ష్యాలు, సంకల్పాలను లోక కళ్యాణం కోసమే కలిగి ఉంటారు. సో అసలు ప్రతి మానవుడు కూడా ఏదో ఒకటి కర్మ చేస్తూనే ఉండాలి కదా ప్రతి క్షణము. నార్మల్గా కామన్ మ్యాన్ ఏం చేస్తూ ఉంటాము, సో మన పర్సనల్ లైఫ్లో ఏం కావాలి, లేదా మన ఫ్యామిలీకి ఏం కావాలి, మన చుట్టుపక్కల ఏం కావాలి అనేది మాత్రం చూసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ మనం వాటిని మేనిఫెస్ట్ చేసుకోవటానికి లేకపోతే ఆ థాట్స్లో మనం ఉంటూ ఉంటాము. అదే కనుక యోగులు, జ్ఞానులు అయితే ఈ లోక కళ్యాణం కోసం ఓవరాల్గా ఏదైతే మంచి జరుగుతుంది అని దాని గురించి ఆలోచనలో ఉంటారు. ఆటోమేటిక్గా అవే రియాలిటీలోకి వస్తాయి అని. విత్తనం లేనిదే చెట్టు లేదు, ఆలోచన లేనిదే కర్మలు లేవు. మనం ఏ విత్తనాలు నాటుతామో ఆ చెట్లే వస్తాయి. మంచి లక్ష్యాలను, సంకల్పాలను కలిగి ఉంటే మంచి కర్మలను ఆచరిస్తాం, ఆనందంగా ఉంటాం. చెడు లక్ష్యాలు, సంకల్పాలను కలిగి ఉంటున్నప్పుడు చెడు కర్మలను ఆచరిస్తాం. వాటి ఫలితంగా సమస్యలు, దుఃఖాన్ని పొందుతాము. సో ఇంతకుముందు చెప్పినట్లుగానే మనం ఎప్పుడు గోల్స్ అనేవి మంచివి పెట్టుకుంటే ఆటోమేటిక్గా దానివల్ల ఎంతో ఆనందం వస్తుంది. మనం స్పిరిచువల్గా కూడా ఎంతగానో ఎదుగుతాము. అదే కనుక మనం మంచి లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, దాని ద్వారా దుఃఖాన్ని మనం తెచ్చుకుంటాము. అట్లానే చాలా లెసన్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి నదులు అనాది కాలం నుండే ప్రవహిస్తున్నాయి. ఆ నదీ జలాలు మనం తెచ్చుకోవాలి. మన పంట పొలాలకు, ఇంటి అవసరాలకి వాడుకోవాలి. ఆ నదులు తమంతట తాముగా మన ఇంటికి దగ్గరకు రావు. ప్రకృతి వనరులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయి. మనము ఈ భూమి మీద జన్మ తీసుకోక మునుపే కోట్లాది సంవత్సరాల నుండి ఈ ప్రకృతి సంపద సిద్ధంగా ఉంది. ఈ ప్రకృతి సంపదను ప్రయత్నపూర్వకంగా మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో యూనివర్స్ ఏంటి, ఎప్పుడూ కూడా ఎంతో అబండెంట్గా అన్ని రిసోర్సెస్ని ఇస్తూ ఉంటుంది. కానీ వాటిని మనకు కావాల్సినట్లుగా వాడుకోవటానికి మనము దానికి తగ్గట్టుగా ఆలోచన చేసి ఆ ఆలోచనని మన సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పి దాని ద్వారా అవి మనం బయట అలా దానికి తగ్గట్టుగా మనం వచ్చే గైడెన్స్ ద్వారా, ఇంట్యూషన్స్ ద్వారా ఆ పనులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ రిసోర్సెస్ని మనం చక్కగా ఉపయోగించుకోగలమని చెప్తున్నారు అనమాట. వాట్ థింగ్స్ soever ye desire, when ye pray, believe that ye receive them, and ye shall have them.
మీరు ఏవి అడిగినా ఇవ్వటానికి అంతరంగ ప్రపంచం అంటే సబ్కాన్షియస్ మైండ్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. అంతర్ప్రపంచం అన్నింటినీ సమకూర్చుతుందనే నమ్మకంతో మనం ఉండాలి. ఈ అంతరంగ ప్రపంచమే ఈ మహాప్రకృతితో అనుసంధాన్ని కలిగి ఉంది. మనం ఏమి అడుగుతున్నామో వాటిని ఇవ్వటానికి ఈ మహాప్రకృతి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ఈ కాన్సెప్ట్‌ని ఊహాశక్తి అధ్యాయంలో వివరంగా చర్చించుకున్నాం. సో, ఎప్పుడూ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన ఇన్నర్ ప్రపంచానికి తెలిస్తే ఆటోమేటిక్‌గా అది మనకి తప్పకుండా ఉంటుంది. జరుగుతుంది. ఎందుకంటే మన ఇన్నర్ ప్రపంచంలో అంత అబండెంట్‌గా అన్నీ ఉన్నాయి. దానికి ఏది ఆహ్, బ లిమిటేషన్స్ ఏమీ లేవు. సో, ఇన్‌ఫైనైట్ ఇన్ఫర్మేషన్, ఇన్‌ఫైనైట్ రిసోర్సెస్ అన్నీ కూడా మన ఇన్నర్ వరల్డ్‌లో ఉన్నాయి. దానికి కనెక్ట్ అయితే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఏది కావాలో అంతర్ప్రయాణం ద్వారా మన అంతరంగ ప్రపంచానికి అడగవలసి ఉంది. అంతర్ప్రపంచంలో సమస్తము సిద్ధంగా ఉన్నాయి. మనం అడగటంతో పొందడం ప్రారంభమవుతుంది. సో, మరి అన్నీ ఉన్నాయి కదా మన లోకంలోనే మనం ఎందుకు రావట్లేదు అంటే, మనం సరిగ్గా అడగట్లేదు. మనకి ఏది కావాలో దాని మీద క్లారిటీ అండ్ దాని మీద కావాల్సిన స్పెసిఫికేషన్స్ మనం సరిగ్గా తెచ్చుకోవటం లేదు అని చెప్పి అలా అర్థమవుతుంది నాకు. గొర్రెల కాపరి అయిన ఒక యువకుడు అపారమైన సంపదను వాంఛించటం పరుసం వే ఓకే. అది పరుసవేది అంట. మరి చదువుదాం ఇదేంటో. పాలో కొలాయి అనే బ్రెజిల్ రచయిత ఈ ప్రపంచానికి ఒక డజనుకు పైగా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలను అందించారు. అందులో పరుసవేది అనే పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతి కాంచింది. అందులోని కొన్ని విషయాల్ని ఇక్కడ ప్రస్తావిద్దాం. శాంటియాగో అనే ఒక యువకుడు గొర్రెల కాపరిగా తన జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. పెద్దగా చదువులేని యువకుడు. పెద్ద కుటుంబంలో పేద కుటుంబంలో జన్మించినవాడు. ఒక రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఈజిప్ట్‌లో కల పిరమిడ్ల దగ్గర అపారమైన గుప్త నిధులు ఉన్నాయని. ఆ గుప్త నిధులకు తను సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎలా? శాంటియాగో ఒక జ్యోతిష్యురాలి దగ్గరికి వెళ్ళాడు. పదే పదే గుప్త నిధులు తన స్వప్నంలో కనిపిస్తున్నాయని శాంటియాగో ఆమెకు చెప్పాడు. ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఆ గుప్త నిధులు ఉన్నాయని ఆమె చెప్తుంది. ఆ గుప్త నిధులను తను సంపాదించుకోవటానికి శాంటియాగో బయలుదేరతాడు. గొర్రెలను తన వెంటే తీసుకువెళ్తాడు. ప్రతిరోజు గొర్రెలను మేపుకుంటూ ఈజిప్ట్ పిరమిడ్ల వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ గుప్త నిధులు తనకు లభిస్తాయా? ఎప్పటికీ ఎన్ని వేల సంవత్సరాల నుండి ఆ గుప్త నిధులు కోసం ఎంతో మంది ప్రయత్నించి ఉంటారు కదా! వారికి లభించని ఆ గుప్త నిధులు నాకు లభిస్తాయనే గ్యారంటీ ఏమిటి? ఇలా ఆలోచిస్తూ ధ్యానంలోకి జారుకుంటాడు. సో, ఇతను ఒక షెపర్డ్ గొర్రెల కాపరి. ఎవరో ఈజిప్ట్‌లో పిరమిడ్స్ దగ్గర చాలా ఆహ్, ఆహ్, డబ్బులున్నాయి. అండర్‌గ్రౌండ్‌లో నిధులున్నాయి అని చెప్పి ఆహ్, తనకెందుకో అనిపిస్తుందంట ఒక డ్రీమ్‌లో. సో, దాన్ని ఆహ్, వెళ్లి తీసుకుందాం అని చెప్పి ఆ గొర్రెలను తీసుకొని దారిలో వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తున్నప్పుడు మధ్యలో ఒకసారి ధ్యానంలో కూర్చొని అవి నాకొస్తాయా? లేవా? ఇంతకుముందు వాళ్ళెవరు తీసుకోకుండా ఉన్నారా? ఆ నిధులు అక్కడే ఉన్నాయా? అని అనుకుంటూ ఉంటాడంట. అతనికి ఒక ఆధ్యాత్మిక గురువు నుంచి సందేశం వినిపిస్తుంది. అలా ధ్యానం చేస్తున్నప్పుడు. అండ్ వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ కన్‌స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్. నీవు ఏదైనా కావాలని చాలా స్పష్టంగా బలమైన కోరికగా వాంఛించినప్పుడు దానిని నెరవేర్చడానికి ఈ విశ్వం మొత్తం కుట్ర పన్నుతుంది. చివరికి దాన్నే సాధిస్తావు. ఈ సందేశం నుంచి అతనికి ఈ సందేశం వచ్చిందనమాట ఆ ధ్యానంలో ఉన్నప్పుడు. ఈ సందేశం నుండి ఉత్తేజం పొంది గొర్రెలను మేపుకుంటూ ఈజిప్ట్ వైపు ప్రయాణిస్తాడు. మధ్యలో తన గొర్రెలను ఒక వ్యక్తికి అమ్మేస్తాడు. ఆ ధనంతో ముందుకు ప్రయాణిస్తూ ఉండగా ఆ ధనాన్ని దొంగలు దోచుకుంటారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ముందుకే సాగుతూ ఉంటాడు. దారిలో ఒక ధనవంతుడి కుమార్తె ఫాతిమా అను మహా అందాల రాశి తారసపడుతుంది. శాంటియాగో ఆమెను ప్రేమిస్తాడు. నేనొక గొర్రెల కాపరిని, పెద్దగా చదువులేని మనిషిని, పేదవాడిని, సామాన్యుడిని అయిన నేను ధనవంతుని కుమార్తె అయిన ఈమెను పెళ్లి చేసుకోగలనా? ఒక సామాన్యుడినైన నన్ను ఈమె ప్రేమిస్తుందా? ఇష్టపడుతుందా? పెళ్లి చేసుకుంటుందా? ఈమెను పెళ్లి చేసుకోవటానికి నాకంటే గొప్పవాడు
గొప్ప ధనవంతులు ఎంతమంది లేరు. అయినా నేను ఈజిప్ట్‌లో గుప్త నిధుల కోసం కదా వెళ్తున్నాను. ఈమె కోసం ఆ లక్ష్యాన్ని వదులుకోలేను. అలాగని నేను ఈజిప్ట్‌లో పిరమిడ్లను చేరుకొని గుప్త నిధులను కనుక్కొని తిరిగి వచ్చేలోగా ఈమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోదని గ్యారంటీ ఏమిటి అని అనేక రకాలుగా ఆలోచిస్తూ అంతర్ధ్యానం అంటే ధ్యానంలో ఉంటాడు. మళ్ళీ అదే గురువు కనిపిస్తాడు. సో, అతనికి ఆహ్, ఈజిప్ట్ ఇంకా ఇంతకు ముందొచ్చిందేంటి? నీకేది కావాలంటే అదే జరుగుతుంది అని చెప్పి ఫస్ట్ సందేశం వచ్చింది గదా! సో, అదే సందేశం వచ్చిన తర్వాత చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఇంకా వెళ్తూ ఉండగా తన దగ్గరున్న డబ్బులయిపోతాయి. సో, గొర్రెలను అమ్మేస్తాడు. ఆ డబ్బులు తీసుకొని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడు. మధ్యలో ఏదో ఒక కింగ్‌డమ్‌లో చూసి ఆహ్, ప్రిన్సెస్ నచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి తను నచ్చుతాడా లేదా అని చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో, అలా వచ్చినప్పుడు ఆ క్వెషన్స్‌తోనే మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మళ్ళీ అదే గురువు కనిపించి, శాంటియాగో ఆమెను పెళ్లి చేసుకుంటానని చాలా స్పష్టంగా, దృఢంగా నిర్ణయించుకున్నప్పుడు, ఎటువంటి ధనవంతులైనా సరే, ఎటువంటి తెలివిగల వారైనా సరే, ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర గుప్త నిధులు కనుక్కొని తిరిగి ఆమె దగ్గరికి రావటానికి ఎంత కాలం పట్టినా సరే, ఆమెని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావు. నీ సంకల్పంలో మార్పు లేనంత వరకు ఈ విశ్వంలో ఆమెను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అని సందేశం ఇస్తాడు. అసలు ఇది ఎంత నీట్‌గా ఉంది. అంటే మనం కనుక అంత గట్టిగా నమ్మితే కనుక మనకిది కావాలి హ్మ్. మళ్ళీ ఆ నమ్మకంలో మార్పు తెచ్చుకోకూడదు. ఒకసారి ఒక వారం, 10 రోజులు అది క్యారీ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వీకొచ్చి మళ్ళీ అది జరుగుతుందో లేదో అనో, లేకపోతే వేరే మనిషిని ఇంపార్టెన్స్ ఇవ్వటమో, లేదా ఒక లక్ష్యాన్ని వేరే లక్ష్యాన్ని తీసుకున్నామనుకోండి, అప్పుడు మొదటి లక్ష్యం మళ్ళీ నెరవేరదు. సో, మనం అదే లక్ష్యానికి కనుక అక్కడే స్థిరంగా గట్టిగా అనుకుంటూ ఉండి, అక్కడే ఉంటే కనుక ఆటోమేటిక్‌గా అది జరుగుతుంది అని. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకపో అసలు అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోదు అని చెప్పి అలా సందేశం వస్తుందంట. శాంటియాగో ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద గుప్త నిధుల అన్వేషణ కోసం ముందుకు సాగుతూనే ఉంటాడు. సహారా ఎడారిలో అతి కఠోరమైన వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని ప్రయాణిస్తూ ఉంటాడు. ఇప్పటికే కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేశాడు. ఆ గుప్త నిధులు లభిస్తాయో లేవో అని నిస్పృహకు లోనవుతాడు. ఇదివరకే ఎందరో వేలాది మంది ఆ గుప్త నిధుల కోసం ప్రయత్నించి ఉంటారు. వారి వల్ల సాధ్యం కాని పని నా వల్ల అవుతుందా? సామాన్యమైన మానవుడిని నాకు లభిస్తాయని గ్యారంటీ ఏమిటి? తిరిగి వెళ్ళిపోవటం ఉత్తమమేనా? ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ మళ్ళీ అంతర్యానంలో కూర్చుంటాడు. అప్పుడు అతని గురువు కనిపించి, శాంటియాగో, యోధులైన వారెవ్వరూ ప్రయత్నాలను, సాధనలను మధ్యలో విరమించుకోవటం జరగదు. కార్యసాధకులు తమ లక్ష్యాల్ని, సంకల్పాల్ని సాధన చేస్తూ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. ముందుకే సాగిపోతూ ప్రయత్నము, కృషి, సాధన, అంకిత భావము ఉన్నవారికి ఖచ్చితంగా ఈ విశ్వం సత్ఫలితాలనే ఇస్తుంది. ఎవరు ఎంతగా కృషి, సాధన చేస్తారో అంతంత ఫలితాలను పొందుతారు. ఫలితం ఏదైనా కానీ ప్రయత్నాన్ని, సాధనను మధ్యలో విడిచిపెట్టవద్దు. విజయం ప్రాప్తిస్తే ఎవ్వరూ సాధించలేని దాన్ని సాధించిన వాడివి అవుతావు. అపజయం ఎదురైతే ఎవ్వరికీ లభించినంత అనుభవం సంప్రాప్తిస్తుంది. ఏ రీతిలోనూ నీవు నష్టపోవటం లేదు. వైఫల్యాలు, అపజయాలు తాత్కాలికమే. చివరిదాకా ప్రయత్నము, సాధన చేసే వారిని తప్పనిసరిగా విజయం వరిస్తుంది. నీవు ఎంతవరకు సాధన చేస్తావో అంతే మోతాదులో నీకు ఫలితము సిద్ధిస్తుంది. ఇది తథ్యం. ఈ విశ్వం ఎవ్వరినీ మోసం చేయదు అనే సందేశం శాంటియాగోకు వినిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఓకే. ఇది కపుల్ ఆఫ్ సెంటెన్సెసే ఉంది. ఫినిష్ చేద్దాం అయితే. సో, ఈసారి ఇలా వస్తుందనమాట. ఆ గురువుగారు కనిపించి మధ్యలో ఎక్కడ ఆపొద్దు. మధ్యలో ఆపేస్తే కనుక మనకు కావాల్సింది దొరకదు. చివరిదాకా చేస్తూ ఉంటే కనుక అది నీకు అనుకున్నదైతే నువ్వు ఆనందంగా ఉంటాయి. ఒకవేళ అనుకున్నది అవ్వకపోయినా నువ్వు చాలా ఎక్స్‌పీరియన్సెస్‌ని తెచ్చుకుంటావు అని చెప్పి చెప్తారనమాట. అలా సాంటియాగో తన గొర్రెల కాపరి వేల మైలు దూరము ప్రయాణం చేసి ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ గుప్త నిధులు ఏవీ శాంటియాగోకు కనిపించవు. నిరాశ, నిస్పృహకు లోనవుతాడు. సో, అలా శాంటియాగో వెళ్ళిపోతాడంట పిరమిడ్స్ దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమీ కనపడవంట. అప్పుడు మహామహులు ఎంతో మంది ప్రయత్నించి విఫలమైనారు. వారితో పోలిస్తే నేనెంతటి వాడను? నాకంటే తెలివైన వారు, గొప్ప మేధావులు ఎందరో ప్రయత్నించి ఒట్టి చేతులతో వెనుదిరిగారు.
ఇక నేనెంత ఒక సామాన్యుణ్ణి అని విచారిస్తూ మళ్ళీ ధ్యానంలోనికి చేరుకుంటాడు. అప్పుడు అతని యొక్క గురువు వాణి వినిపిస్తుంది. శాంటియాగో, విజయం సిద్ధించటానికి లక్ష్యం సంకల్పం ఎంచుకుని అందుకు ప్రయత్నము సాధన చేయటానికి తెలివితేటలు, మేధావితనము ఎంత మాత్రమూ అవసరం లేదు. విజయం సిద్ధించటానికి కావలసినవి పోరాట పటిమ, అంకిత భావము, కృషి, దీక్ష, పట్టుదల, దృఢ నిశ్చయము మొదలైనవి. కావున ముందుకే వెళ్ళు, అన్వేషించు, తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని శాంటియాగోకు వినిపిస్తుంది. అప్పుడు శాంటియాగో తన అన్వేషణను కొనసాగిస్తాడు. ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర పట్టు వదలని విక్రమార్కుడు వలె అన్వేషించసాగాడు. అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ధ్యానంలో కూర్చునగా అతనికి తన గురువు యొక్క వాణి అంటే అంతర్వాణి వినిపించింది. శాంటియాగో, నిధులు, ఐశ్వర్యం, సంపద అనేవి నీ అంతరంగం ప్రపంచంలోనే సిద్ధంగా ఉన్నాయి. నీ జీవితంలో ఏమేమి వాంఛిస్తున్నావో, ఏమేమి లక్ష్యాలు, సంకల్పాలు కలిగి ఉంటున్నావో వాటిని నెరవేర్చుకోగల శక్తి సామర్థ్యాలు నీ ఆత్మశక్తిలో ఉన్నాయి. కనుక గుప్త నిధులన్నీ నీ ఆత్మనిధుల నుండే లభిస్తాయి. నీ లోపల ఉన్నవే బాహ్యంగానూ ఉన్నవి. అంతర్ప్రయాణం ద్వారా నీ ఆత్మశక్తిలోని గుప్త నిధుల్ని వెలుగులోకి తెచ్చుకో అని వినిపిస్తుంది. సో, అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ దొరకవనమాట అతనికి. అయినా వెతుకుతూనే ఉన్నప్పుడు ఇలా లోపల నుంచి మళ్ళీ వస్తుందనమాట. అవన్నీ ఎక్కడో బయట లేవు. ఇవన్నీ నీ లోపలనే ఉన్నాయి. నీకు కావాల్సిన నిధులన్నీ అని చెప్పి మళ్ళీ వస్తుంది. సో, ఈ బుక్ ఏంటంటే ఈ వరుసవేది అనే పుస్తకం చాలా అద్భుతమైంది. ప్రతి ఒక్కరూ దీన్ని తప్పనిసరిగా చదవగలరు అని. ఈ పుస్తకంలోని ఆధ్యాత్మిక సందేశాల్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకుందాం అంటున్నారు. సో, ఈరోజు ఇక్కడితో ఆపుదాం. రేపు కంటిన్యూ చేసుకుందాం.